సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ని మీరు కూడా చూసే ఉంటారు. అధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నారు. సో మరి అధర్మం గురించి ఆయన మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఇప్పుడు నేను అడిగినట్టు సిట్ కూడా 30 రోజుల్లో విచారణ కంప్లీట్ చేయాలని చూస్తుంది అని చెప్పి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సో అసలు ఇది సాధ్యమయ్యే పని అంటారా? ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు కృష్ణుడికి జగన్మోహన్ రెడ్డికి అసలు సింక్ అవ్వట్లేదు. ఆయన ట్వీట్ పెట్టడం అంటే అసలు జగన్ పెట్టే ట్వీట్లే అతని పాలిట వెయిట్లు అవుతున్నాయా, గొడ్డలి వెయిట్లు అవుతున్నాయా? ఒక్కొక్క ట్వీటు జగన్ పాలిట ఒక గొడ్డలి వెయిటే. ఇప్పుడు ఆ ట్వీట్లు రాసేవాడికి మన సత్యమూర్తి గారు కూడా అభినందనలు లేదో చెప్పాడు. ఏది ఇప్పుడు కృష్ణాష్టమి అనగానే కృష్ణం వందే జగద్గురు, జగత్తుకు గురువైన కృష్ణుడికి నమస్కరిస్తున్నాను. జగన్ వందే అవినీతి గురు, అవినీతికి గురువైన జగన్మోహన్ రెడ్డికి నమస్కరిస్తున్నాను అని ఇప్పుడు వాళ్ళ ఈ అవినీతి పరులందరూ చెప్పుకోవాల్సిన అంశం. అతను ఏమని పెట్టాడు ట్వీటు? అధర్మం తాత్కాలికం అంటే 151 తాత్కాలికం. ఇప్పుడు 11కు పడిపోయింది కదా. ఇప్పుడు ఇవాళ తను పెట్టినటువంటి ట్వీట్ చూసినట్లయితే ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం. జీవో 1 తెచ్చి ఆపుదామని చూసిన ధర్మం ఆగదు. అంతే కదా. ఇప్పుడు అతను చేసింది అధర్మ పాలన. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అసలు దేన్ని నెరవేర్చాడమ్మా? ప్రజాస్వామ్యాన్ని తొక్కేశాడు, ప్రశ్నించే గొంతులను అణిచేశాడు. ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, కార్మిక సంఘాలు ఎవరిని వదిలిపెట్టాడు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మొత్తం అసలు జగన్ బాధితుడు కానీ వర్గం కానీ వ్యక్తి కానీ లేరనే వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ధర్మం నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం అంటే కూటమి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశంలో నెమ్మదిగా ముందుకెళ్ళినా ఇది శాశ్వతం అని చెప్తున్నాడా? ఇప్పుడు సంక్షేమ పథకాల అమలులో ఈ ప్రభుత్వం చంద్రబాబుది నెమ్మదిగా ముందుకెళ్ళినా ఇది శాశ్వతం అని చెప్తున్నాడా? ఆ ట్వీట్ రాసినాడు వైసీపీ వాడా, టీడీపీ వాడా నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు జగన్ జీతం ఇవ్వకపోయినంత మాత్రం ఇట్లాంటి ట్వీట్లు రాస్తారా? ఇక్కడ ఒకటి మీరు అన్నారు, ఒకవైపేమో ఆ ట్వీట్లు, మరోవైపేమో సిట్ 30 రోజుల్లో విచారణ కంప్లీట్ చేస్తానంటోంది. అంటే ఈ 30 రోజుల్లోనే జగన్ తలుపు తట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పుడు 500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు ఈ మద్యం ద్వారా సంపాదించుని జప్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది. అసలు వీళ్ళ నిందితుల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి అతన్ని టచ్ చేసే అవకాశం ఉంది అంటే ఎప్పుడు? త్వరలోనే ఆయనకు నోటీసులు అందుతున్నాయా? పొద్దునే ఎవరు అన్నారు, ఏంటంటే సిట్ ఏదో నెమ్మదిగా వెళ్తుంది అనో ఏదో అన్నారు. బయట కూర్చుని ఉంటే సిట్ దర్యాప్తు ఎందుకో కొంచెం స్లో అవుతున్నట్టుగా ఉందనగానే టపక్కమని ఇది వచ్చింది. మరి ఈ మాట వాళ్ళకి వినపడిందా ఏంటో? అంటే ఒకవైపు ఆ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో అటు ఇదవుతుంది. ఈ లోపు వీళ్ళేమో ఖాళీగా ఏం లేరు. సిట్ వాళ్ళు మొత్తం 500 కోట్లకి ఎక్కడెక్కడ జప్తు చేయాలి ఏంటి ఆ లిస్ట్ అంతా చేసుకుంటున్నారు. 92 ఎకరాలు జప్తు చేయాలి. ఎక్కడ? హైదరాబాదు శివారుల్లో. తర్వాత అట్లా మహేశ్వరం మండలం, తర్వాత రామచంద్రపురం మండలం, బాన్స్వాడలో ఉన్నాయంట. ఎవరిది? కృష్ణమోహన్ రెడ్డి గారి ఆస్తులు. ఆయన పిల్లల పేరు మీద, కోడల పేరు మీద మరి కొన్నట్టున్నాడు. శ్రీనిధారెడ్డి, రోహిత్ రెడ్డి. అంటే మొత్తం లిస్ట్ అవుట్ చేశారు ఏమేమి ఆస్తులు ఎవరెవరి దగ్గర ఉన్నాయి. కొన్ని కంపెనీల పేరుతో కూడా మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టాడు ఆ రోహిత్ రెడ్డి. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కొన్నారని కదా ఆస్తులు. అక్కడెక్కడ కోవూరు మండలం అక్కడ కొన్నాడంట, నెల్లూరు దగ్గర ముత్తుకూరు దగ్గర కొన్నాడంట. ఆయన మరదల పేరు మీద కూడా ఉన్న ఆస్తులు చిట్టా వీళ్ళ దగ్గర ఉందంటే ఎవరు? ధనంజయ రెడ్డి కొడుకు పేరు మీద కొన్న ఆస్తులు. బాలాజీ గోయిందప్ప ఇక ఆయన ఆస్తులు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది కొంతే, వీళ్ళు ఎత్తింది చాలా అంటున్నారు. ఎవరు? ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఈ మొత్తం అంతా కాన్ఫిస్కేట్ చేయాలి. జగన్ను ఎంత కొల్లగొట్టాడు, జగన్ పేరు చెప్పి వీళ్ళంతా మింగారు అన్నీ కూడా ఇవాళ తీసుకుని ఇప్పటికే 500 కోట్ల వరకు లిస్ట్ అవుట్ చేశారంటే ఈ మొత్తం బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.
ఇప్పుడు మీరు అన్నారు ఇంట్రోలో కూడా, ఏంటి సిట్ ఈ దర్యాప్తుని ఒక కొలిక్కి తెచ్చేసినట్టుంది అని అన్నారు. కొలిక్కి తెచ్చింది ఆల్రెడీ, ఇక క్లోజ్ చేయబోతుంది సిట్ దర్యాప్తు. ఇక ఏంటన్నమాట, అది క్లైమాక్స్ చేరిపోయింది. 30 రోజుల్లో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం జగన్మోహన్ రెడ్డినే పిలుస్తారా, మేడం భారతిని కూడా పిలుస్తారా? ఎందుకంటే కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు, మాణిక్యం ఠాగూర్ ట్వీట్ కూడా ఏమని రాశాడు ఆయన, అసలు ఇందులో అసలు మిథున్ రెడ్డి పావు మాత్రమే, చెవిరెడ్డి ఒక పావు, మిథున్ రెడ్డి ఒక పావు అంటూ దీని వెనుక స్క్రిప్ట్ ఏంటి, మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న నేపథ్యంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి భారతి మేడం గవర్నర్ని కలిశారా మొన్న 15 రోజుల క్రితం గవర్నర్ని కలిశారన్నారు. ఆ రోజు అసలు మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏదో ఆరోగ్యం, గవర్నర్ గారి ఆరోగ్యం గురించి ఆరాధించడానికి వెళ్ళాడనో ఏదో అన్నారు. ఆయన అసలు ఆరోగ్యం బాగానే ఉన్నారు, బాగానే ఉన్నాడు, ఈయనకే బాగాలేదు. తన ఆరోగ్యం గురించి 17A నాకు అనారోగ్యం, మీరు కనుక దాని మీద సంతకం పెడితే అనే ఉద్దేశంతో కలవడానికి వెళ్ళాడా? లోకేష్ బాబు 2-3 రోజుల్లో టూర్ వెళ్తున్నాడు ఢిల్లీ అంటున్నారు. ఢిల్లీ వెళ్తున్నాడు. అసలు ఎవరు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కంగారు ఎత్తిపోతున్నాడు. ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం సీఎం చంద్రబాబు వెళ్ళారు ఢిల్లీ, ఇతను బేజారెత్తిపోయాడు. అంతకుముందు అది 2 నెలల క్రితం లోకేష్ మరి కుటుంబంతో సహా వెళ్ళి ప్రధాని మోడీని కలిశారు. ఆయన ఏదో డిన్నర్ దేనికో పిలిచినట్టున్నారు. దేవాంశు బ్రహ్మణితో కలిసి వెళ్ళి ఒక 2-3 గంటలు గడిపాడు మోడీతో. ఆ రోజు మరీ భయపడిపోయారు, ఏంటి ఇంకా అరెస్ట్ అని. అసలు ఏంటి భయపడేవాడు ఇంకా రాజకీయం ఏం చేస్తాడు? ఏదైనా సిట్ను మాత్రం అభినందించాలా. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెద్ద పెద్ద అత్యున్నత దర్యాప్తు సంస్థలుగా బిల్డప్ ఇచ్చినటువంటి సిబిఐ, ఈడీ వాళ్ళ వల్ల కాని పని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరి ఈ కొద్ది కాలంలో దీన్ని కొలిక్కి తెచ్చారంటే, ఇంతమందిని అరెస్ట్ చేశారంటే, ఎంతమందిని, ఒక 12 మందిని అరెస్ట్ చేసినట్టున్నారు మొత్తం వీళ్ళందరితో సహా. ఒక 125 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్టున్నారు ఇప్పటికే. ఒక 30 కోట్లు బ్యాంకులో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు జప్తు చేశారు. అరవిందో వాళ్ళ ఒక 15 కోట్లు, అట్లా మొత్తం అన్ని విధాలుగా. ఒక 5 కోట్లు అసలు జానాబెత్తే లెక్కేస్తూ వాడు క్యాష్ ఉంది కదా, ఒక వీడియోలో ఎవరతను వెంకటేష్ నాయుడు, ఒక 5 కోట్లు ఆల్రెడీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాయి. ఏది, అతనికి ఇచ్చిన ముడుపులు, ఎవరు, మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి ముడుపులు. అదే కాదు, మొన్న ఒక 11 కోట్లు పట్టుబడ్డాయి. ఎక్కడ, డెన్, అది ఫార్మ్స్, సులోచన ఫామ్ హౌస్లో 5,80,00,000. 11 కోట్లు పట్టుబడ్డాయి. ఏంటది, ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ 8,38,00,000 నీకు గరికపాటి చెక్ పోస్ట్ దగ్గరే పట్టుకున్నటువంటి దీంట్లో ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి, కేవలం పొట్టే. ఏది, ఊక దొరికింది, అసలు ఇంకా ధాన్యం అది దుబాయ్లో ఉంది. అంటే మొత్తం వీళ్ళు ఎంతెంత కొల్లగొట్టారో సిట్ ద్వారా అంతా బయటికి రావాలి. మొత్తం అంతా కూడా ప్రభుత్వం సీజ్ చేయాలి. బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించినప్పుడే ఈ కేసు క్లోజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.